హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల పీఆర్సీపై సంచలన నిర్ణయము. 20% ఫిట్‌మెంట్ ప్లస్ 5 డీఏలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులు మరియు విద్యా రంగానికి చెందిన ఉద్యోగులు తమ న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కోసం ఒక భారీ కార్యాచరణను ప్రకటించారు. ప్రభుత్వం తమ సమస్యల పట్ల మొండిగా వ్యవహరిస్తోందని భావిస్తున్న ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యూఎస్పీసీ ఇకపై దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా కొత్త పీఆర్సీ ప్రకటించే వరకు తాము వెనక్కి తగ్గేది లేదని, అప్పటి వరకు నిరసనగా ప్రతిరోజు నల్ల బ్యాడ్జీలు ధరించే విధులకు హాజరవుతామని వారు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమం కేవలం ఒక రోజుకో లేదా ఒక ప్రాంతానికో పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల మరియు జిల్లా కేంద్రాల్లో ప్రతిధ్వనించేలాగా ఒక పక్కా ప్రణాళికను రూపొందించారు. ఈ పోరాట షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసన గళాన్ని వినిపించారు. ఆ తర్వాత ఆగస్టు 12 మరియు 13 తేదీల్లో అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్లకు మరియు అధికారులకు వినతి పత్రాలు సమర్పించి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. పోరాటం అక్కడితో ఆగకుండా ఆగస్టు 19వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున ధర్నాలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఆగస్టు 21 నుంచి 26వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి బృందాలు అన్ని జిల్లాల్లో పర్యటించి స్థానిక ఉపాధ్యాయులను చైతన్యపరచడమే కాకుండా జిల్లా కేంద్రాల్లో ప్రెస్ మీట్లు నిర్వహించి మీడియా ద్వారా ప్రజలకు మరియు ప్రభుత్వానికి సమస్యల తీవ్రతను వివరిస్తారు. ఈ ఉద్యమానికి పరాకాష్ఠగా ఆగస్టు 29వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించి తమ సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇంత చేసినా ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి స్పందన రాకపోతే సెప్టెంబర్ నెలలో అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో చలో అసెంబ్లీకి పిలుపునిస్తామని, అవసరమైతే పాలనను స్తంభింపజేస్తామని వారు హెచ్చరించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేవలం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యూఎస్పీసీ మాత్రమే పోరాడితే సరిపోదని, రాష్ట్రంలోని 200కు పైగా ఉన్న అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ సంఘాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విభిన్న సంఘాలన్నీ తమ మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి ఐకమత్యంగా పోరాడితేనే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఉద్యమాలను మనం ఒకసారి గుర్తు చేసుకుంటే అక్కడ అన్ని సంఘాలు కలిసికట్టుగా తిరగబడటం వల్లే ప్రభుత్వం దిగొచ్చి వారి డిమాండ్లను నెరవేర్చింది. కానీ మన దగ్గర ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. ఎవరి స్వార్థం వాళ్ళదే అన్నట్టుగా ఏ సంఘానికి ఆ సంఘం విడిగా పోరాడుతూ ఉన్నాయి. అయితే పీఆర్సీ అమలు కావడం అనేది కేవలం ఒకరి సమస్య కాదు. ఇది లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ఉమ్మడి సమస్య. అయితే ఈ పోరాటంలో ఐక్యత లోపిస్తే దానివల్ల నష్టపోయేది సామాన్య ఉద్యోగులేనని అందరూ గుర్తించాలి. ఒకవేళ అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తే కనీసం ఈ సంవత్సరం చివరి నాటికైనా, అంటే డిసెంబర్ 31, 2027 లోపైనా కొత్త పీఆర్సీ అమల్లోకొచ్చి పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలు అందే అవకాశం అయితే ఉంటుంది. మరి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఒకవేళ ఇప్పుడే గట్టిగా పోరాడకపోతే 2028లో కూడా పీఆర్సీ వస్తుందనే నమ్మకం కలగటం లేదు అనైతే అంటున్నారు. ఆర్థిక పరిస్థితుల సాగుతో ప్రభుత్వం ఈ ప్రక్రియను మరింత కాలం సాగదీసే ప్రమాదమే ఉంది. సో, కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల ఆర్థిక భద్రతపై దృష్టి సారించాలి. అదే సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమ బాధ్యతను గుర్తించి వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామాన్య ఉద్యోగుల ప్రయోజనాలకే పెద్దపీట వేయాలి. అందరూ కలిసి ఒకే గొంతుకతో తమ హక్కుల కోసం పోరాడితేనే పీఆర్సీ మరియు ఇతర పెండింగ్ బకాయిల సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుంది. ఈ పోరాటం కేవలం జీతాల పెంపు కోసం మాత్రమే కాదు, ఉద్యోగుల ఆత్మగౌరవం మరియు వారి కుటుంబ భవిష్యత్తు కోసమని గుర్తించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కదలాల్సిన సమయం అయితే ఆసన్నమైంది.